ఈ కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యం. ఎందుకనంటే చిన్నదానికి పెద్దదానికి ఏ సమస్య వచ్చినా ఏ ఘటన జరిగినా కానీ అది వైసీపీ నాయకులే చేశారు, వైసీపీ వాళ్లే చేశారని వాళ్ళ మీద రుద్దడానికే చూస్తున్నారు. వాస్తవాలు ప్రజలందరికీ అర్థమవుతానే ఉన్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది టీడీపీ నాయకులు చేసిన పని, టీడీపీ వాళ్ళు చేసిన పని. అయినా సరే ఎలాగో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే రీతిన ఈ వైసీపీ వాళ్ళ మీద రుద్దడమే వీళ్ళ పని అయిపోయింది. ఎంత పనికిమాలిన పనులు, సిగ్గు సరాలు లేకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న అయ్యన్న పాత్రుడు బీచ్లో భార్యాభర్తలు 2 పెగ్గులు వేసుకునేలాగా ఉండాలని మాట్లాడుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రంలో ఉండి ఇంత ఏమైనా నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అధికారంలో ఉన్నారా, లేకపోతే అసలు అధికారానికి వీళ్ళు పనికొస్తారా? ముందు అసలు అధికారంలో కూర్చొని మాట్లాడాల్సిన మాటలేనా అవి? తెలుగు సంస్కృతిని వదిలిపెట్టి ఇంగ్లీష్ సంస్కృతిని తీసుకురావాలని చూస్తున్నారు. నిన్నటికి నిన్న హిందూపురంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఎంత పనికిమాలిన ఏమైన విషయం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఆ వైసీపీ అక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ ఆఫీసుల మీద దాడి జరగడమే కాదు, కార్యకర్తలేంటి నాయకులేంటి ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడదు. నెక్స్ట్ కనుక వస్తే మీరేంటనేది మేము కూడా చూపిస్తామనేది మాత్రం తెలియజేస్తా ఉన్నాం.